నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు న్యాయ వ్యవస్థపై అత్యంత విశ్వాసం ఉందన్న సీఎం పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడి హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు రామ్నగర్లోని మణెమ్మ కాలనీలో కూల్చివేతలు సంపన్నులకేమో నోటీసులు పేదలకు కూల్చివేతల హైడ్రాపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటు దేవాదుల ప్రాజెక్టుపై అధికారులతో మంత్రుల సమీక్ష వచ్చే ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలనే లక్ష్యంతో కసరత్తు ఈక్వెడార్లోని లోజా ప్రావిన్స్లో కార్చిచ్చు బీభత్సం దావానలంతో కాలి బూడిదైన 4,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తనకు భారత న్యాయ వ్యవస్థపై అత్యంత గౌరవం విశ్వాసం ఉందని పేర్కొంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. న్యాయస్థానం విఘ్నతను ప్రశ్నిస్తున్నట్లు ఆపాదించేలా పత్రికల్లో వచ్చిన తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తిగా న్యాయ వ్యవస్థ దాని స్వతంత్రత పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని దాన్ని అలాగే కొనసాగిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ రామ్నగర్లోని మణెమ్మ కాలనీలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. డీఆర్ఎస్ హైడ్రా ప్రత్యేక సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసింది. రోడ్డును కబ్జా చేసి స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారని గతంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదుతో 2 రోజుల్లోనే అక్రమ కల్లు కాంపౌండ్ కూల్చివేతతో పాటు రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, హైదరాబాద్ మహానగరంలో వరద ముప్పును నివారించేందుకు చెరువులు నాలాల మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం పట్ల నగర ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఈ చర్యను అంతా కూడా సమర్థించాల్సినటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అందుకు ఉదాహరణ రామ్నగర్లో ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి కూల్చివేతలు. సో ఇక్కడ ఉన్నటువంటి మణెమ్మ బస్తీలో దాదాపుగా నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్తో పాటు 3 అంతస్తుల భవనాన్ని కొందరు ఆక్రమించి నిర్మించడం జరిగింది. దీని మీద గతంలో ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అవి చర్యలు మాత్రం నామమాత్రంగానే కొనసాగాయి. ఇన్నాళ్ల పాటు వాళ్ళు చాలా కల్లు కాంపౌండ్తో పాటు ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే నాలా ప్రవాహానికి అడ్డుగా అటు ఇటు నిర్మాణాలు చేపట్టడం, కల్లు కాంపౌండ్ ద్వారా చాలా మంది స్థానికులు ఇబ్బంది పడడం కూడా ఇక్కడ వారిని వేదనకు గురి చేసింది. ఈ క్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఫిర్యాదు చేశారు. అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కావచ్చు అధికారులంతా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలిపించుకొని మరీ దీని మీద విచారణ చేపట్టాలి, వెంటనే నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశించారు. అయితే ఇక్కడే ఒక చాలా కీలకమైనటువంటి మలుపని చెప్పొచ్చు. ఇక్కడ పరిశీలించినటువంటి అధికారులు నిర్మాణం కూల్చివేశామనేది ఒక అసత్యమైనటువంటి రిపోర్ట్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ స్పందించినటువంటి కాలనీవాసులంతా కూడా మరోసారి రంగనాథ్ని కలిసి పూర్తి స్థాయిలో ఇక్కడ కూల్చలేదు, అధికారులు ఒక అవాస్తవమైనటువంటి నివేదికను ఇచ్చారు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మీరు స్వయంగా పర్యవేక్షించాలని చెప్పి కోరిన నేపథ్యంలో రంగనాథ్ ఇక్కడికి స్వయంగా వచ్చి పరిశీలించి వెంటనే 24 గంటల్లో దీన్ని కూల్చివేయాలి, లేదంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లడం జరిగింది. రంగనాథ్ వచ్చినటువంటి 24 గంటల్లోనే ఈ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రంగనాథ్ లాంటి ఒక అధికారికి ఫిర్యాదు చేయడం, ఆయన స్వయంగా వచ్చి పరిశీలించడం, దీన్ని కూల్చివేతలు కొనసాగించడం పట్ల ఒక సమర్థమైనటువంటి అధికారి ఉంటే ఎలా పనిచేస్తారనే దానికి నిదర్శనంగా స్థానికులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. మీరు ఎప్పుడు రంగనాథ్ కలిశారు, దీని మీద ఇంకా ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయి? మేము ఒక 1 మంత్ అయిందండి. 1 మంత్ బ్యాక్ మేము కంప్లైంట్ చేశామండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రంగనాథ్ సార్ ఇంత పెద్ద ఫోర్స్ అని వస్తారని చెప్పేసి. 2021 నుండి మేము అన్ని గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తున్నాము మా వెల్ఫేర్ అసోసియేషన్ నుండి.
అయితే ఏదో ఒక హోప్తో, చిన్న హోప్తోని రంగనాథ్ సార్కి టీంకి అప్రోచ్ అయ్యాము. ఈ హైడ్రా టీంకి మేము కంప్లైంట్ పెట్టాము. కంప్లైంట్ పెట్టినాక వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి ఈ 16th రోజే డెమోలిషన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేశారు. అయితే 16th రోజు కాలేదు. అయితే మళ్ళీ మేము ఆర్టీఐ నుండి అప్లై చేసుకుంటే మాకు పేపర్ వచ్చింది, మాకు బయటకు వచ్చింది. అయితే చూసేసరికి దానికి మళ్ళీ చెప్పాము, సార్ 16th రోజు మీకు డెమాలిషన్ ఇచ్చారు, ఇక్కడ చేయలేదు, మీ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు అందరికి మిస్గైడ్ చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, హైడ్రా టీమ్ని మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తే సార్ పర్సనల్గా విజిట్ చేశారు. చూసి ఇప్పుడు స్పెషల్గా హైడ్రా టీమ్ని, హైడ్రా సెక్రటరీని పంపించి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మొత్తం కూల్చివేతన అనేది జరుగుతుంది. హైడ్రా నుండి మేము ఇంత ఫాస్ట్గా వేగంగా పనులు జరుగుతాయని చెప్పేసి, అంటే హైడ్రా ఒక పెద్ద పెద్ద భవనాలకు కూల్చివేస్తుంది, చిన్న చిన్న ఈ నాళాలను చూడదు అని చెప్పేసి అనుకున్నాము అని అందరూ అనుకున్నారు. కానీ చిన్నది కాదు, పెద్దది కాదు, అన్ని అక్రమాలపైన ఆయన ఒకటే ఉక్కు పదంతో మోపుతారని చెప్పేసి ఆయన నిరూపించారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు రంగనాథ్ సార్ అండ్ హైడ్రా టీమ్. మీ పేరేంటమ్మా? ఎక్కడ, ఎంతకాలం నుంచి ఇక్కడ ఈ మనమ బస్తీలో నివసిస్తున్నాను? నా పేరు మోనిక అండి. నేను 28 years నుంచి ఇక్కడనే ఉంటున్నాను. చిన్నప్పటి నుండి ఇక్కడే అనమాట. మా తాతయ్య గారు కూడా ఇక్కడే. మోనిక, హైడ్రా తీసుకున్నటువంటి చర్యలను నువ్వు ఎలా చూస్తావు? ఎందుకంటే గత 2 నెలలుగా హైడ్రా అనేది చాలా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుంది. మీ బస్తీకి కూడా బుల్డోజర్లు రావడం జరిగింది. సో ఈ కూల్చివేతను ఎలా చూస్తావు? I must థ్యాంక్ రంగనాథ్ గారు అండి. ఎందుకంటే ఆఫ్టర్ హీ కేమ్ ఇన్ టు యాక్షన్ అండి, సో వీ స్టార్టెడ్ సీయింగ్ ది డెమాలిషన్. అంటే 20% ఇప్పుడు అయ్యింది. వీ నీడ్ 100% కంప్లీట్గా డెమాలిష్ అవ్వాలి. ఎందుకంటే మేము ఊరికేనే అడగట్లేదు. వాట్ ఎవర్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ మా డాక్యుమెంట్స్ ప్రకారం, టౌన్ ప్లానింగ్ ప్రకారం వీ హ్యావ్ ఎ 20 feet రోడ్ అనమాట. టీ షేప్లో ఫ్రంట్ ఉంది, బ్యాక్లో కూడా వచ్చేసి 24 feet ఉంది. మేము అదే అడుగుతున్నాము. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి వీ స్టార్టెడ్ దిస్ ఫర్ దిస్ నాట్ రోడ్ ఎంక్రోచ్మెంట్. యాక్చువల్లీ మేము నాలా గురించి వచ్చాము. ఎందుకంటే డ్రైనేజ్ వల్ల చాలా సమస్యలు స్టార్ట్ అయ్యాయి మాకు. చిన్న పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ రావడం, ఎవ్రీ 5 daysకి 10 daysకి డ్రైనేజ్ నిండిపోవడం, అవి మా ఇళ్ళలోకి రావడము, ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కూడా కలుషితం అవుతున్నాయి. అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ అనమాట హౌ మచ్ వీ హ్యావ్ గాన్ త్రూ అని. అండ్ ఇక్కడ వచ్చేసి 10 years, ఐ మీన్ నాట్ 10 years యాక్చువల్లీ, వాళ్ళు కట్టడం వచ్చేసి 2 floors వేసి 10 years అవుతుంది. బట్ దే హ్యావ్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఆల్రెడీ ఆక్రమించేసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే గేదెలు పెట్టుకోవడం, ఆవులు పెట్టుకోవడము, బర్రెలు పెట్టుకొని మాకేం లేదు ఇలా పెట్టుకుంటామని చెప్పి స్టార్ట్ చేసి, వీళ్ళు గల్లీ వాళ్ళు కూడా అంతా యూనిటీగా ఉండి, ఓకే ఆవులే కదా బర్రెలే కదా నో ప్రాబ్లం, మనకి అటు రైట్ సైడ్ రోడ్ ఉందని కూడా మాకు తెలియకుండా వాళ్ళు కబ్జా చేశారంటే హౌ మచ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్. మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? ఫిర్యాదు చేసినప్పుడల్లా వాళ్ళ నుంచి బెదిరింపులు ఏమైనా వచ్చాయా? చాలా బెదిరింపులు వచ్చాయి. ఎవ్రీ మంత్ అండి, ఆల్మోస్ట్ 20 days 30 days వచ్చేసి జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్. దాని తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్కి ట్వీట్ చేశాము. దానికి కేమ్ అండ్ డిడ్ దట్, అక్కడ నాలా చేశారు. అక్కడ నాలా చేశాక మళ్ళీ వీళ్ళు వెళ్ళడం, అందరు కలిసి వెళ్ళడము, వెళ్ళి వచ్చాక తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి నోటీస్ ఇచ్చాక, పావని అని ఆవిడ ఉన్నారు, టౌన్ ప్లానర్ అనుకుంటా. సో షీ కేమ్ అండ్ షీ డిడ్ 20% డిమాలిష్ అనమాట. హాఫ్ కూడా కాదు, 20% చేశారు. అండ్ వాళ్ళు డిమాలిష్ చేసేటప్పుడు కూడా షీ గాట్ సో మెనీ కాల్స్. సో తనకు కూడా కాల్స్ వచ్చేసరికి హాఫ్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ కూల్చివేతలు వేసేటప్పుడు ఈవెన్ మై సిస్టర్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. అండ్ అక్కడ ఉన్న జడ్జ్, రైట్ సైడ్లో జడ్జ్ ఉంటారు, వాళ్ళకి ఆయన కత్తి చూపించి నువ్వు రారా బయటికి నేను చంపేస్తా, ఎవడివిరా నువ్వు వచ్చిన సందేహం ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నారు వీళ్ళు అని ఆయన థ్రెటనించారు. గవర్నమెంట్ అఫీషియల్కి లేదు, నార్మల్గా ప్రొటెక్షన్ లేదు. ఈవెన్ కామన్ పీపుల్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రొటెక్షన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ ఉన్న లైన్లో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ వీ నీడెడ్. అండ్ ఇప్పుడు డిమాలిష్ చేసినట్టు వీ వాంట్ టు రిమూవ్ దట్ కళ్ళు దుకాణం అండ్ రైట్ సైడ్లో బార్ ఉంది. ఎందుకు వై వీఆర్ ఆస్కింగ్ ఇస్ దే విల్ స్టార్ట్ మూవింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఈ లైన్లో ఇప్పుడు రోడ్ అవుతుంది కదా, ఇది దగ్గర ఉందని చెప్పి ఇలా వెళ్తారు. సో ఇక్కడ ఉండే వాళ్ళు 24/7లో అందరు ఆడవాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. ఇప్పుడు 12 దాటినా 12 లోపల ఉన్న ఫెస్టివల్స్ వస్తాయి, వీ విల్ గెట్ టుగెదర్, ఇక్కడ కూర్చొని మాట్లాడతాం హౌ టు ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో వీళ్ళు ఎవరైనా వచ్చినా కానీ 8 o'clock 9 o'clock మీరు చూసి ఉంటారు, మార్నింగ్ కూడా డిమాలిష్ చేసేటప్పుడు 40 to 50 members కూర్చొని కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతున్నారు. అండ్ ఈవెన్ ఇన్ ద బార్ మార్నింగే కానీ 6 o'clock కూడా వచ్చి ఎవరండి తాగేది అంతగానం ఓపెన్ చేసుకున్నానంటే హౌ కెన్ యూ థింక్. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో కూడా మౌనిక, చాలా ఇలాంటి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు నగరంలో చాలా ఉన్నాయి. వాటిని కూల్చాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించింది, హైడ్రాను దింపింది. సో ఎలా వీటిని తప్పనిసరిగా కూల్చాల్సిందే అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎస్, దట్స్ ట్రూ అండి. ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? ఎనీ టైమ్ దే హ్యావ్ టు డెమాలిష్, రైట్? అది కొంచెం అయింది, లేట్ అయింది, ఇప్పుడు అంతే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు I don't know that they have demolished or not, but Revanth Reddy garu vachesi they started a team and they were doing a very good job, and Ranganath garu vachesi chaala very good job chestunaru. So he started a good work anamata. So I must thankful to Revanth Reddy garu and as well as the Ranganath garu.
బికాస్ హీ రెస్పాండెడ్ అండ్ హీ కేమ్ అండ్ సా హర్ లేన్ అండి, బికాస్ ఎవరు రాలేదన్నమాట. థ్యాంక్ యూ. ఇలా చాలామంది మనమ్మ గల్లీకి సంబంధించినటువంటి యువత కావచ్చు, పెద్దలంతా కూడా ఈ చర్యను సమర్థిస్తున్నారు. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చాల్సిందే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్నారు. ప్రస్తుతం మనమ్మ బస్తీలో నాలా మీద నిర్మించినటువంటి నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. ఇంకా 3 అంతస్తుల భవనానికి సంబంధించి మరో 2 గంటల్లో ఈ కూల్చివేతను హైడ్రా సిబ్బంది అంతా కూడా పూర్తి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ములుగు జిల్లాలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పర్యటిస్తున్నారు. కన్నాయగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్ స్టేషన్ సందర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ఇంటర్వెల్ పంప్ హౌస్ ను పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష సమావేశ వివరాలేంటి? దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం ఇవాళ ఇక్కడ దేవాదుల పంప్ హౌస్ వద్ద అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరుపుతోంది. మొత్తం దేవాదులకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా, ఇంజనీరింగ్ చీఫ్, ఇతర అధికారులంతా, అలాగే ఇంజనీర్లంతా కూడా వచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీతక్క, పొంగులేటి ఏదైతే వచ్చే డిసెంబర్ కల్లా తమ అనుకున్న లక్ష్యం మేరకు దేవాదుల పనులు పూర్తి చేయాలని కూడా ఖచ్చితంగా వారిని ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన పనులు ఏంటి, అలాగే ఇంకా జరగాల్సిన పనులు ఎంత మేరకు పెండింగ్ ఉన్నాయన్నది కూడా అధికారులు వాళ్ళకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంజనీరింగ్ చీఫ్, ఇతర అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. దీని ద్వారా ఇటు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ జిల్లాల సస్యశ్యామలం అవ్వడానికి ఈ ప్రాజెక్టు చాలా కీలకం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా ఎక్కడ ఇకపైన ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలు సరిపెట్టండి, ఇంక పైన మాత్రం ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా ఖచ్చితంగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రులంతా కూడా. ఆ తర్వాత మొత్తం ఈ ప్రాజెక్టు చూసుకుంటే 3 దశల్లో చేపట్టడంతో మొదట 6,016 కోట్ల అంచనా వ్యయం, ఆ తర్వాత 3 దశల్లో విస్తరించడంతో 3 ఫేజుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలంతో ఇది అంచనా వ్యయం కూడా పెరిగింది. 17,500 కోట్ల దాకా చేరింది. అలాగే మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు 14,000 కోట్ల రూపాయల దాకా వెచ్చించారు. మొత్తం 3 ఫేజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. అలాగే గోదావరి నుంచి 469 మీటర్ల నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. 39.16 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం 170 రోజుల పాటు ఎత్తిపోస్తారు. అలాగే ఇదేంటంటే ఇప్పటి వరకు జరిగిన ఆలస్యం కన్నా ఇకపైన మాత్రం ఎటువంటి ఆలస్యం లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను మంత్రులంతా కూడా కోరడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు ఈ 17,500 3వ దశలో ఇప్పటి వరకు 91% పనులన్నీ కూడా పూర్తయ్యాయి. కొన్ని పనులు మాత్రమే ఉన్నాయి. ఆ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని మంత్రులంతా కూడా ఆదేశించారు. అలాగే ఇక చూసుకుంటే అంటే మొదటి ఫేజ్ లో చూసుకుంటే 3 రిజర్వాయర్లు, 4 పంప్ హౌజులు నిర్మించడం జరిగింది. 1,24 ఎకరాలకు నీరు అందించడం జరిగింది. అలాగే 2వ దశలో 9 రిజర్వాయర్లు, 7 పంప్ హౌజులు నిర్మించగా 1,93,000 ఎకరాలు నీరు అందించడం జరిగింది. ఇక 3వ దశలో పనులు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఇది 10 పంప్ హౌజులు 1,40,000 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో దీని నిర్మాణం చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఈ 5,50,000 ఎకరాల దాకా సాగునీరు అందించాలన్న లక్ష్యంతో, అలాగే ఖచ్చితంగా వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ప్రాజెక్టు అన్ని పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి అధికారులను కోరడం జరిగింది. అలాగే ఇక దీనికి ఈ ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ కూడా పూర్తి స్థాయిలో భూసేకరణకు కూడా ప్రభుత్వం 2,947 ఎకరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి భూసేకరణ అడ్డంకులు కూడా లేవని చెప్పేసి ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రస్తుతం అయితే సమీక్షా సమావేశం కొనసాగుతుంది. మరో అరగంట సేపు ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది. దేవదల్ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటతో ఇక్కడ మొట్టమొదటిసారి ఈ ప్రాజెక్టు మీద ఇక్కడ పంప్ హౌస్ వద్ద సమీక్ష నిర్వహిస్తున్నారు. ముందుగా ఇక్కడికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చినటువంటి మంత్రుల బృందం నేరుగా
పంప్ హౌస్ వద్దకు చేరుకున్నారు. శిలాఫలకం గతంలో ఏదైతే కాంగ్రెస్ వేసిందో ఆ శిలాఫలకాన్ని చూశారు. అలాగే పంప్ హౌస్ దగ్గరకు వచ్చారు. పంప్ హౌస్ లోపలికి వెళ్లారు. అలాగే గోదావరి ప్రవాహం దగ్గరికి కూడా వెళ్ళి ఎగువ నుంచి ఏ మేరకు ప్రవాహం వస్తుందన్నది కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా సమావేశం మరో అరగంట 45 నిమిషాల సేపు కొనసాగనుంది. సందీప్, ధన్యవాదాలు రవిచంద్ర. పేదల ఇల్లు ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధనికులకో న్యాయం, పేదలకో న్యాయమా అంటూ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఇల్లు కోల్పోయిన ఆ నిరుపేదలకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. అందులో వికలాంగుల కాలనీలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది. అవేమన్నా చెరువులు కట్టుకున్నారా, నాలలు కట్టుకున్నారా? 4 ఏళ్ళు పెన్షన్ డబ్బులతో ఇల్లు కట్టుకుంటే 4 ఏళ్ల తర్వాత ఆ పైసలు వస్తే దానితో మేము మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నారు. ఇది కోట్ల విలువైన భూమి కాదు, కబ్జా చేసింది కాదు, చెరువులు లేవు, కుంటలు లేవు, నాలాలు లేవు. 400 మంది పోలీసులు పోయినరంటే అందుల కాలనీకి, వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు, ఏం జరుగుతుందని తెలియదు. గుంజి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమైతుందని. హైదరాబాద్ లో చెరువు పక్కన నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు, 30 రోజులలో మీకు ఇవ్వాలని. కానీ ఏ చెరువుల కాడుకోయినా కానీ మీరు పేదోళ్ళకి కూడా కొడుతున్నారు, పెద్దలకు నోటీస్ ఇస్తున్నారు. పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోళ్ళకు ఒక న్యాయమా? బీదవాళ్ళకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయమా? చట్టం తీసుకురండి. నల్గొండ మండలం చిట్యాల మండలం గుండ్రంపల్లిలోని శ్రీపతి ఫార్మా ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం రియాక్టర్లో గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు చెలరేగాయి. గ్యాస్ లీక్ అయి వాసన రావడంతో కార్మికులు అప్రమత్తమై బయటకు వెళ్లారు. కార్మికులు వెళ్లిపోయాక రియాక్టర్ పేలడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ల్యాబ్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో దట్టమైన పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 11 జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ వివరించింది. జగిత్యాలలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారి చెరువును తలపించింది. ఇరువైపులా నాలాలు మూసివేసి అక్రమ నిర్మాణాలు చేయడంతో నీళ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 10,656 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో 2 వరద గేట్ల ద్వారా 21,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 699 అడుగులకు చేరింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేను డీటెయిల్ స్క్రిప్ట్ కొట్టలేదు, ఇంకా విజువల్స్.
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తి 2,90,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండింది. నాగార్జునసాగర్ ప్రస్తుత నీటి నిల్వ 309 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,39,000 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారుడు ఇంట్లో నుంచి గెంటేశాడు. నవమాసాలు మోసి కనీ పెంచిన కుమారుడు అన్నం పెట్టి పోషించాల్సి వస్తుందని రాక్షసుడిలా మారాడని ఆ తల్లి ఆవేదన చెందుతోంది. ఈ అమానవీయ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో చోటు చేసుకుంది. కుంట సత్తవ్వ అనే వృద్ధురాలికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. 2 కుమారుల్లో ఒకరు మృతి చెందగా మరో కుమారుడు మెదక్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఉన్న కుమారుడైనా తన బాగోగులు చూసుకుంటాడనుకుంటే కనీసం కనికరమైనా చూపకుండా ఇంటి నుంచి తరిమేశాడని ఆ తల్లి బోరున విలపిస్తోంది. తాను సంపాదించిన భూమిని తన 2 కుమారులను పంచారని సత్తవ్వ చెబుతోంది. తన దగ్గరున్న బంగారాన్ని సైతం వారు లాక్కున్నారంతే. ఇంటి నుంచి గెంటివేయడంతో తాను రోడ్డు మీద బతికే పరిస్థితి ఏర్పడిందని కన్నీరు మున్నీరయింది. 2 కొడుకులు అయితే కొడుకు చనిపోయాడు, 1 బిడ్డ ఉన్నది, కొడుకున్నాడు, సాధమంటే దాస్తలేడు. ఆయనకు 3 తులాల బంగారం చెందింది. జాగుంటే జాగ చేస్తాడు, అన్నదమ్ములు పంచుకొని అమ్ముకున్నాడు. 2 అన్నదమ్ములు పంచుకున్నాడు, 1 రూపాయి పెట్టలేదు. ఇప్పుడు నన్ను చాడు గంజి పోయమంటే గంజి వస్తలేరు, రోడ్ల మీద బతున్నా. ఇక యాడున్నానో చెప్పుండ్రి, మరి ఇక్కడ పోవాలనో మరి అందరికీ కాళ్ళ పుణ్యాన మరి నాకు ఇంత దరువు చేయింది. ఇంకా ఏం చెప్పాలి బిడ్డ, నన్ను అమ్మేటప్పుడు కూడా నన్ను దొరకపోలేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్నా. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూరు వద్ద రాత్రి ఓ ద్విచక్ర వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. కోడూరుకు చెందిన శ్రీనివాస్ తన భార్య 2 పిల్లలతో కలిసి సంగారెడ్డి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో బండి ఒక్కసారిగా ఆగిపోయింది. భార్యా పిల్లలను కిందకు దించిన శ్రీనివాస్ బైక్ బ్యాటరీకి ఉన్న ప్లగ్ను తీసి శుభ్రం చేసి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా మంటలు చెలరేగాయి. మంటల వ్యాప్తి వేగమై క్షణాల వ్యవధిలోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. వాహనంపై ఉన్న భార్య పిల్లల్ని ముందుగానే దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్లోని బెహ్రయిన్ జిల్లాలో 2 నెలల వ్యవధిలో 8 మందిని పొట్టన పెట్టుకున్న తోడేళ్ల గుంపులో మిగిలిన 2టిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే 4 తోడేళ్లను బంధించిన అటవీ సిబ్బంది మిగిలిన 2టిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. తోడేళ్లు సంతరిస్తున్న పట్టణాల్లో బోనుల్ని ఏర్పాటు చేశారు. డ్రోన్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో ఎప్పటికప్పుడు వాటి కదలికల్ని పరిశీలిస్తున్నారు. భరాచ్ జిల్లాలో ఇటీవల మనుషులపై తోడేళ్లు దాడి చేశాయి. మెహాసీ తహసీల్ గ్రామం చుట్టుపక్కల ఊళ్లలో 6 చిన్నారులు, ఓ మహిళ సహా మొత్తం 8 మందిని పొట్టన పెట్టుకున్నాయి. కనీసం 30 మందిని తీవ్రంగా గాయపరిచాయి. ప్రజల్ని రక్షించేందుకు ఆపరేషన్ భేడియాను చేపట్టిన అధికారులు తోడేళ్లను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ హపూర్ జిల్లాలోని పరప గ్రామం చెరువులో మొసలి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది చెరువు చుట్టూ వలలు వేసి మొసలిని పట్టుకున్నారు. అనంతరం తాళ్ల సాయంతో కదలకుండా చేసి వాహనంలో తరలించారు. మొసలిని సమీపంలోని నదిలో విడిచిపెడతామని అధికారులు తెలిపారు. అసోం సహా పలు రాష్ట్రాల్లో అశాంతి చెలరేగుతుందంటూ కేంద్ర ప్రభుత్వం భాజపాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఫిర్యాదు దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు మమతాపై ఫిర్యాదు చేశారు.
తృణమూల్ విద్యార్థి విభాగం తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన దీదీ పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగాల్లో అశాంతి చెలరేగితే అసోం సహా పలు రాష్ట్రాలపైన తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని కేంద్రాన్ని మమతా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన వినీత్ జిందాల్ ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మమతా చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య ద్వేషం, శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలతో దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆరోపించారు. అటు మమతా వ్యాఖ్యలపై మండిపడ్డ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తమను బెదిరించొద్దని, వారి కోపం తమపై ప్రదర్శించొద్దని మండిపడ్డారు. తాత తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత అంటే వారికి అమితమైన మమకారం. ఈ వృత్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన అందుకు తోడైంది. చేనేత నైపుణ్యాన్ని ఒడిసి పట్టుకోవడం ద్వారా అందులో పరిణితి సాధించారు. ప్రాథమిక విద్య మాత్రమే చదివినా రాష్ట్రపతి నుంచి ప్రశంసలు పొందారు. ఆసక్తి ఉన్న వారికి చేనేతలో నైపుణ్యాల్ని నేర్పిస్తున్నారు. ఈ చొరవ వారిని జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో అతిథి అధ్యాపకుల స్థాయికి చేర్చింది. ఆధునిక ఆలోచనలున్న యువతకు మన సంప్రదాయ కళను నేర్పించడం ద్వారా చేనేతకు కొత్త సొబగులు అద్దేందుకు ఆస్కారం ఏర్పడింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన దుద్యాల శంకర్, కర్ణాటి మురళి చిన్నప్పటి నుంచే చేనేత రంగంలో ఉన్నారు. ప్రకృతి నుంచి సేకరించిన రంగులతో అద్దకంలో శంకర్కు ప్రావీణ్యం ఉంది. ఇక్కత్ డిజైన్లలో మురళి ప్రత్యేక గుర్తింపు సాధించారు. వీరిద్దరూ చదివింది 4వ తరగతే అయినా ప్రస్తుతం అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో టెక్స్టైల్ అపెరల్ కోర్సు అభ్యసించే విద్యార్థులకు ఇక్కత్ డిజైనింగ్, ప్రకృతి రంగుల అద్దకంపై అతిథి అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. 4 ఏళ్ల కోర్సులో చివరి ఏడాది విద్యార్థులకు ఇక్కత్ టెక్నిక్ తో గ్రాఫ్ లో డిజైనింగ్ చేయడం, దాని ప్రకారం దారంతో పడుగు పోయడం, ప్రకృతి నుంచి సేకరించిన పదార్థాలతో వివిధ రంగులు తయారు చేయడం, డిజైన్ ప్రకారం అద్దడం, మగ్గంపై డిజైన్ మేరకు వస్త్రాలు నేయడం నేర్పించారు. ప్రకృతి నుంచి సేకరించిన పదార్థాలతో రంగులు తయారు చేసి దారానికి అద్దే పనిని శంకర్ తన తండ్రి నుంచి నేర్చుకున్నారు. ఇలా 100కు పైగా రకాల మొక్కల నుంచి ఆకులు, బెరడు నుంచి రసం తీసి సహజ సిద్ధమైన రంగులు తయారు చేయటంలో నైపుణ్యం సాధించారు. ఇదంతా అనుభవం ద్వారా నేర్చుకున్నానని, ఇప్పుడు అవకాశాలు వచ్చాయని శంకర్ చెబుతున్నారు. మా నాన్న నుంచి నాకు వచ్చింది, సంస్థల నుంచి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా తెలియదని ఇంకా అడవులలో తిరుగుకుంటా 200 చిల్లర దాకా కలర్లు నేను తేవడం జరిగింది సార్. దీంట్లో న్యాచురల్ ఆ మొక్కల నుంచి సార్ నేను అన్ని కాలేజీలకి వెళ్ళి ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే బయట దేశంకి వెళ్ళి ఎక్కువ వస్తారు సార్. జర్మనీ, కెనడా, మలేషియా, జపాను, అలా విదేశాలు చాలామంది వస్తారు. టూరిజం నుంచి వస్తారు, ఇండివిజువల్గా నా దగ్గర కొనుక్కోనికి వస్తారు సార్. టీచింగ్ ట్రైనింగ్ చెప్తప్పుడు మనం ఒక పిల్లలం అయిపోతాం. ఇప్పుడు నాతో పాటు కళ అంతరించిపోవద్దు, భవిష్యత్తులో కావాలనే ఆలోచన మీద ఇక్కడ వెళ్ళి నేర్పడం జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నాకు సహకరిస్తే నేను ఒక యూనిట్ పెట్టి నేను తిరగకుండా ఒక్క కాన్నే ఉండి ఈ పిల్లలకు ఒక యూనిట్ మీద న్యాచురల్ డేస్ మీద తీర్చిదిద్దామనే ఆలోచన మా దగ్గర పెట్టుకోవాలని ఆలోచన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల పోచంపల్లి వచ్చిన సందర్భంలో తమ నైపుణ్యాలను చూపించి ప్రశంసలు పొందారు. వివిధ దేశాలకు చెందిన వారు వీరు రూపొందించిన వస్త్రాలు చూసి అభినందించారు. ప్రకృతి సిద్ధమైన రంగులు అద్దిన ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. అందుకే ఇక్కత్ డిజైన్లను అందరికీ పరిచయం చేయటం, అందులోని నైపుణ్యాలను నేర్పించటం పనిగా పెట్టుకున్నారు మురళి. 1982లో ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో మగ్గంపై నేసి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఇక్కత్ రకాలను మరింతగా వృద్ధి చేయాలనేది మురళి ఆకాంక్ష. ఈ క్రమంలో 2016 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకంలో చేనేత సేవా కేంద్రం ద్వారా చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఎన్ఐడి అమరావతిలో గెస్ట్ ఫ్యాకల్టీగా అవకాశం వచ్చింది. నిఫ్ట్ హోమ్ సైన్స్ కళాశాలలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి విద్యార్థులకు నేర్పించడం ద్వారా చేనేత కళ భవిష్యత్ తరాలకు అందించినట్లవుతుందని మురళి అంటున్నారు. డిజైన్ ఎలా తయారు చేయాలి, దీని వెనక ఎంత కష్టం ఉంది, వీళ్ళన్నీ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో డిజైన్స్ వాళ్ళ ఇష్టం ఏదైనా సరే కొత్తగా మన దగ్గర చూపించింది కాకుండా వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ని వాళ్ళని డెవలప్ చేయమని చెప్తాము. దాన్ని టైం డేలోకి ఎలా మార్చాలని చెప్తాము. దాన్ని వచ్చిన తర్వాత వీళ్ళకి ప్రాక్టికల్గా మొత్తము స్టార్టింగ్ నుంచి వీవింగ్ వరకు వాళ్ళకన్నీ వరుసగా నేర్పుతూ వస్తామండి. రాను ఈ కుల వృత్తులు అనేది ఒక వృత్తి అంటే మనం ఎంత చదివినా కానీ ఆఖరికి ఏదో ఉద్యోగం చేయాల్సిందే. కానీ అదే ఉద్యోగం ఇది మన పనిలోనే ఉంది అని చెప్పి తెలుసుకోవాలని నా బాధ సార్. అది
తెలుసుకొని దాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎన్ఐడి విద్యార్థులు సైతం వీరిద్దరి ప్రతిభకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఓపికగా తమకు చేనేత గురించి చెప్పటం ద్వారా తాము బాగా నేర్చుకునే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. ఇలాంటి కళాకారుల వల్లే ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తుల్లో ప్రసిద్ధి చెందిందని అభిప్రాయపడుతున్నారు. While learning with them, we also got to know how we can do this craft, and we learned the value ki okay, what is ikat and why is it so costly, and how much work it's going in the making of that particular this craft. This print which we have done is something we have developed from our own, and Mr. Murli and Mr. Shankar sir, both of them have helped us achieve our goals. So understanding how design works was very enriching. Our batch recently completed the course of Ikat, which was successfully handled by Murli sir and Shankar sir. And this is my design. So this was inspired by water ripples. And for color, I have used natural dye indigo for the blue. చేతి వృత్తులు కావచ్చు, చేనేత రంగం కావచ్చు, ఈ రంగం నుంచి నేటి యువతరం దూరం అవుతున్న తరుణంలో ఇలాంటి సాంకేతిక విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసినట్టు కోర్సుల్లో వీరు ఆ విద్యార్థులకు కూడా మనదైనటువంటి వారసత్వ కళలను, వారసత్వమైనటువంటి చేతి వృత్తుల్ని నేర్పించడం ద్వారా ఈ కళను బతికించేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. తద్వారా జాతీయ స్థాయిలోనూ తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ గంగాధర్ ప్రకటించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కళాశాల బృందం ఎదురుగానే పరిశీలించినట్లు తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి అంశాలు దొరకలేదన్నారు. విద్యార్థినులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదైందని తెలిపారు. విచారణ పురోగతిలో ఉందన్న ఎస్పీ తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అదే సమయంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నామన్నారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలిచ్చారు.